ఎన్నికలు ముగియడంతో హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు పబ్లిక్. ఏపీ తెలంగాణలో జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంత గ్రామాలకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ బాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంకి టోల్ ప్లాజా దగ్గర విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. వందల సంఖ్యలో ఒకేసారి వాహనాలు తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. అటు విజయవాడ హైవే వాహనాలతో రద్దీగా మారింది. ఎన్నికలు ముగియడంతో హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు పబ్లిక్. ఏపీ తెలంగాణలో జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంత గ్రామాలకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ బాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. వందల సంఖ్యలో ఒకేసారి వాహనాలు తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. అటు విజయవాడ హైవే వాహనాలతో రద్దీగా మారింది. విజయవాడ హైవే వాహనాలతో రద్దీగా మారింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం నుంచి కొత్తగూడెం బ్రిడ్జ్ వరకు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లిన పబ్లిక్ సొంత వాహనాలతో పాటు ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో సిటీకి తిరిగి వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్స్ స్లోగా మూవ్ అవుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. హైదరాబాద్ విజయవాడ హైవేకి ట్రాఫిక్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? హైవేపై ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది? జ్యోతి, ఇటు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఇటు ఓటర్లంతా హైదరాబాద్ నుంచి ఓటింగ్ ను కంప్లీట్ చేసుకున్నటువంటి ఓటర్లందరూ కూడా తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలోనే మొత్తం విజయవాడ హైదరాబాదు హైవే మొత్తం కూడా ఒకసారిగా ట్రాఫిక్ జామ్ తో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఇటు అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఉన్నాం. ఇక్కడ ఇటు విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా హైదరాబాదు రావాలంటే ఖచ్చితంగా ఈ రూట్లో, ఇది NH65 ఈ రూట్లోనే రావాల్సి ఉంటుంది. ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గరకు రాగానే పూర్తిగా వాహనాలు ఒక్కసారిగా ఇటు ఓట్లు వేయడానికి వెళ్ళినటువంటి పబ్లిక్ అంతా కూడా నిన్న రాత్రి నుంచే క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్కు. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రధాన రహదారి మార్గం అంతా కూడా ఆ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయింది. మనం విజువల్స్ లో కూడొచ్చు. దాదాపు 2-3 కిలోమీటర్ల మేర యొక్క ట్రాఫిక్ జామ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి కొంత శ్రమిస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం అనేది వాళ్లకు చాలా కష్టతరంగా మారింది. పైగా ఈ యొక్క రూట్ లో ఇక్కడ ఇటు అబ్దుల్లాపూర్ మెట్టు, అలాగే బాటసింగారం, రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ 4వేకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ రోడ్డు విస్తరణ పనులు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటు వాహనాలను ఇటు ఒక 2 రూట్లలో పంపించేటువంటి అటు మార్గం లేకపోవడం కారణంగా కేవలం 2వేస్ లోనే పంపించేటువంటి పరిస్థితి ఉండటంతో ఇక్కడ వస్తున్నటువంటి ట్రాఫిక్ కు సంబంధించి కూడా వాహనాలను కంట్రోల్ చేయడం అనేది, ట్రాఫిక్ ను తగ్గించడం అనేది పోలీసులకు కష్టతరంగా మారింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. జస్ట్ బంపర్ టు బంపర్ మూవ్మెంట్ మాత్రమే కనిపిస్తోంది. అయితే ముందు కనిపిస్తున్నటువంటి ప్లేస్లలో కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఆల్రెడీ ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి ఆ రోడ్డు కూడా ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ఆ రోడ్డు మొత్తాన్ని కూడా కొంత ఓపెన్ చేసి ఈ ట్రాఫిక్ ను కట్టడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్లను ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతోనే రోడ్స్ ను ఓపెన్ చేసి ట్రాఫిక్ మొత్తాన్ని అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరికొంతమంది వాహనదారులు అయితే కొంత రాంగ్ రూట్లలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి ఈ రోడ్లో వస్తే గంటల తరబడి ఇటు ఈ ట్రాఫిక్ లోనే చిక్కుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్న కారణంతో కొంతమంది రాంగ్ రూట్స్లలో కూడా వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల ఆపోజిట్ లో వచ్చినటువంటి వాహనాలకు మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కేవలం 2 లేదా 3 ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఉండటంతో వీళ్లకు ఈ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరంగానే మారింది. పైగా ఇప్పటి వరకు ఇటు బాటసింగారం డైవర్షన్ తీసుకొని గ్రామంలో నుంచి వచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్రధాన మార్గంలో నుంచి ఇటు మెయిన్ NH65 ఈ మెయిన్ రోడ్ నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో 2 వైపుల నుంచి ట్రాఫిక్ వస్తూ ఉండటంతో మనకు ఇటు పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా ఇటు ఓటర్ 2 వీలర్స్ కావచ్చు, అలాగే వస్తున్నటువంటి భారీ వాహనాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడంతో పూర్తి
ఏర్పడ్డాయి. వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ఇటు ఏపీకి సంబంధించినటువంటి ఓటర్లు చాలా ప్రామాణికంగా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు 80 ఆంధ్రకు సంబంధించినటువంటి సెటిలర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న ఎలక్షన్స్ సందర్భంగా గత 2-3 రోజుల నుంచే సొంతూళ్ళకు వెళ్ళడం జరిగింది. సొంతూళ్ళకు వెళ్ళి నిన్న సాయంత్రం వరకు కూడా ఓటింగ్ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వెళ్ళినటువంటి పబ్లిక్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆయా జిల్లాల నుంచి ఇది రూట్లో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఒక్కసారిగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్తో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడ్డాయి. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి శ్రమిస్తున్నారు. ఎప్పటి వరకు ఓపెన్ చేయనటువంటి రోడ్స్ను కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. అది కేవలం ఇప్పటి వరకు ఓపెన్ చేయనటువంటి ఆ మిడిల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 రోడ్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేవలం 1 వేలో వెళ్లాల్సినటువంటి వాహనాలు 2 సైడ్స్ ఓపెన్ చేయడంతో 2 సైడ్స్ రావడంతో కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపున రాంగ్ రూట్లో వచ్చేటువంటి ప్రయాణికులతో కూడా మరిన్ని అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలా మనకు ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి మరోవైపు ఎల్బీ నగర్ క్రాస్ అయ్యేంత వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. సో దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల మేర ఇటువంటి పరిస్థితి అనేది అంటే ఇవాళ సాయంత్రం వరకు కనిపించేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి మొదలైనటువంటి ప్రయాణికులు ఇవాళ సాయంత్రం వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో ఈ ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడప్పుడే అటు చక్కబడేటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లేదు. మొత్తానికి ఓట్ల పండుగను పూర్తి చేసుకున్నటువంటి ఇటు హైదరాబాదు వాసులందరూ కూడా ఆయా స్వగ్రామాల నుంచి కూడా హైదరాబాద్ చేరుకుంటారు. దీంతోనే ఇటు NH-65 మీద పూర్తిగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినాయి. వీటిని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మరికొన్ని గంటల పాటు ఈ ట్రాఫిక్ కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతి.